సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. పర్వాలేదండి. ఇప్పుడు వాళ్ళ పార్టీలు ఇంపార్టెంట్ కదా, వాళ్ళు కూడా పార్టీలకు సంబంధించినటువంటి విషయాల్లో మేనిఫెస్టో సంబంధించి వీళ్ళ ఆ మంచి అంశాలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు, బాగలేని రెండు అంశాలు వాళ్ళు కూడా చెప్పుకుంటారు. ప్రాధాన్యమైనటువంటి ఇష్యూ కాబట్టి తప్పేం లేదు. కానీ మాటకు మాట వ్యక్తిగతంగా అనుకోవటం అయితే మాకు కరెక్ట్ కాదు. ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటి అంటే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కోసము రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈసారి నవరత్నాలకు ఆధారంగా కొన్ని రత్నాలు వస్తాయి అనేటువంటి విషయంలో ప్రజలందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఏమిటి ఆ కొత్త రత్నాలు అని అంటే, ఇందాక వచ్చినట్టుగా రైతు రుణమాఫీ ఉండొచ్చు అనేటువంటిది, కనీసంగా చిన్న రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఉంటుందని, తర్వాత డ్వాక్రాకు సంబంధించినటువంటి రుణమాఫీలు ఉండొచ్చు. ఇలాంటి కొన్ని కొత్త అంశాలు ఉంటాయి అనేటువంటి దాని మీద ఒక చర్చ అయితే జరిగింది. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా తన వైఖరిని వెల్లడించారు. అదేమిటి అని అంటే, మేము నవరత్నాలని 2019 ఎన్నికల తర్వాత డే 1 నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అదే నవరత్నాలని మేము సమర్థవంతంగా రానున్నటువంటి 5 ఏళ్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. ఆ పరిపాలన చూసి ఓటేయండి, మీరు మా పరిపాలన బాగుంది. మీరు గతంలో ఉండేటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన మద్దతుతో ఉండేటువంటి ఆ పార్టీలు, ఆ ప్రభుత్వము మీకు హామీలు ఇచ్చి అమలు చేయలేదు. మా పార్టీ అలాంటిది కాదు అనేటువంటి ఒక వైఖరిని చాలా స్పష్టంగా వెల్లడించదలుచుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాకు అర్థమైంది, ఈ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మేము 5 ఏళ్లు మేము మంచి పరిపాలన అందించాం, ఈ స్కీములన్నీ మీకు ఇచ్చాం, వీటిని ఇంకా మరింత మెరుగ్గా రానున్నటువంటి 5 ఏళ్లలో అందిస్తాం. ఇది నాకు తెలిసినటువంటి ఈ మేనిఫెస్టోలో ఉండేటువంటి స్పష్టత. అయితే మరి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఒక చర్చ వస్తుంది. ఎందుకు? మన కూటమికి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏమో గతంలో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ని విస్మరించారనేటువంటిది, ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో శేఖర్ రెడ్డి గారు మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పినా, ఇంకోటి చేసినా, ఇవన్నీ కూడా విమర్శలు. మరి జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి విషయాన్ని కానీ, మెగా డిఎస్సి ప్రతిపక్ష పార్టీలు తీసుకొస్తున్నటువంటి అంశాన్ని వీళ్ళు ఎలా ఎదుర్కోగలరు అనేటువంటి అంశాన్ని మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఉన్నటువంటి ఈ 15 రోజుల్లోని ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవది, ఒక కీలకమైనటువంటి చర్చ దశల వారి మద్య నిషేధానికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు అమలు చేయలేకపోయాం అనేటువంటి అంశాన్ని మాత్రం వాళ్ళు వివరిస్తామని కూడా చెప్పారు శేఖర్. కాబట్టి ఈ 2 అంశాల మీద వాళ్ళు ఒక స్పష్టత ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే మరి ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన కూటమికి సంబంధించినటువంటి విషయంలో సూపర్ 6 అనేది తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా మేము ఈ హామీలను అమలు చేస్తాం, ఇదంటే నవరత్నాలకు సంబంధించినటువంటి ఒక మా సూపర్ 6 లో అన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి అనేటువంటి విధంగా చెప్తున్నారు వాళ్ళు. కానీ ఆ విషయాల్లో ఏ ఒక్కటి కూడా నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి పరిశీలనప్పుడు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి చర్చ కూడా వచ్చింది. చర్చ వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు ఆలోచించింది ఏమిటి అని అంటే, ఈ ఉచిత బస్సు ప్రయాణము దీనివల్ల కొంతమంది మహిళలకు ఏదైనా మేలు, అది ఎంతవరకు మేలు జరిగిందో తెలియదు, కానీ పట్టణాలకు సంబంధించినటువంటి విషయాల్లో విజయవాడ, విశాఖపట్నము, తిరుపతి, ఇలాగా గుంటూరు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మన ఈ 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఈ పట్టణాలకు సంబంధించినటువంటి దాంట్లో అనేక మంది ఆటో డ్రైవర్లు ఇబ్బందులకు గురేదానికి అవకాశం ఉంది, వాళ్ళ ఉపాధికి దెబ్బ తగిలేదానికి అవకాశం ఉంది అనేటువంటి అంశం మీద వాళ్ళు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి దాని మీద వాళ్ళు టెంప్ట్ అవ్వరు. అందుకని వీళ్ళు అలాంటి హామీ ఇచ్చినా సరే వాళ్ళు తర్వాత గ్యాస్ సిలిండర్ కి సంబంధించినటువంటి అంశాలు కానీ మిగతా అంశాలు ఏవి కూడా మీరు అన్నట్లుగా ఈ సూపర్ సిక్స్ అనేది ఎంత ప్రచారం చేసినా, గతంలో కర్ణాటకలో అమలు చేసిన హామీలు, తెలంగాణలో అమలు చేసిన హామీలు కొంత మాడిఫై చేసి సూపర్ 6 అంటూ తెలుగుదేశం పార్టీ పెట్టింది. బట్ వాటి జోలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళాల. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది, ఏం చేయలేదో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చెప్పిన సందర్భంలో వైసీపీ అమలు చేయని హామీలకు సంబంధించిన ప్రస్తావన ఎందుకు అమలు చేయలేకపోయాం అనేది కూడా చెప్పడం విశ్వసనీయత అవుతుంది కదా. అయితే ఇప్పుడు అన్ని మేనిఫెస్టోలో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోవటం లేదు. ఎందుకు అని అంటే, వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి దాని మీద నవరత్నాలకు సంబంధించినటువంటి దాన్ని మెరుగ్గా ఏ విధంగా అమలు చేయగలరు,
అనేటువంటి విషయాన్ని మేనిఫెస్టోలో చూపించారు అనేటువంటి నా అబ్జర్వేషన్. అయితే ఈ వివరణలకు సంబంధించినటువంటి అన్ని అంశాలని ప్రతి సందర్భంలో ఇప్పుడు ఎలాగూ ఈ రేపటి నుంచి మొదలవుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి ఒక్కొక్క 3 నియోజకవర్గాలు 3 సభల్లో ఒక్కొక్క రోజులో 3 సభల్లో పాల్గొనబోతుంది. నాకు తెలిసి ఆ సభల్లో ఈ విధమైనటువంటి స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అన్ని మేనిఫెస్టోలు వాళ్ళు ఏం అమలు చేస్తారో అమలు చేసేటువంటి విషయాలను పెట్టాను. ఇప్పుడు ఏదైతే కాపుకు సంబంధించినటువంటి కాపు నేస్తాం వీళ్ళు అమలు చేస్తున్నటువంటి దాన్ని మీరు అమలు చేయటం లేదు అనేటువంటి దాన్ని ఇందాక జనసేన వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఉంటది. కాబట్టి ఈ వివరణలన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకటి మాత్రం ఒక ధీమా అయితే ఈ రోజున ముఖ్యమంత్రి దగ్గర కనపడుతున్నటువంటి ధీమా ఏమిటి అని అంటే ఈ 5 ఏళ్ల పాటు మేము ఇచ్చినటువంటి హామీలని మేము అమలు చేసినటువంటి హామీలని ప్రజలు ఆమోదించారు, మళ్ళీ కడతారు. ఆ హామీలని మేము చాలా సమర్థంగా మరింత పటిష్టంగా మెరుగ్గా మేము అందిస్తాము. ముఖ్యమంత్రి గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఏమనుకుంటున్నారు పక్కన పెడితే, ఒక అనలిస్ట్ గా బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తున్న వాళ్ళుగా మీకు ఏమనిపించింది? ఆ స్థాయిలో అమలయ్యాయా? ఇక్కడ ఒక అంశం అండి, ఇప్పుడు అమలయ్యాయా లేదంటే ఇప్పుడు నవరత్నాలకు సంబంధించినటువంటి అన్ని కూడా అమలు చేస్తున్నారు కదా. ఇప్పుడు దశల వారీ మద్య నిషేధానికి సంబంధించినటువంటి విషయంలో మేము ఎందుకు అమలు చేయలేకపోయామనేటువంటి విషయాన్ని వాళ్ళు వివరణ చెప్పుకుంటారు. దాన్ని ఆమోదిస్తారా లేదా ప్రజలు అనేది వేరే అంశం అండి. నవరత్నాల్లో అది కూడా ఉంది, దశల వారీ మద్య నిషేధం అనేటువంటి అంశం ఉంది కదండి. ఇక్కడ ఆ అంశం కూడా ఖచ్చితంగా ఉంది. అదే ఇక్కడ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి సంక్షేమము, డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ లో డెవలప్మెంట్ కూడా మేము ఈ సంక్షేమాల ద్వారా అభివృద్ధి చేస్తున్నాం అనేటువంటి ఒక కొత్త వాదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని ప్రజలు ఎంత మేరకు ఆమోదిస్తారు అనేటువంటిది మెయిన్ పాయింట్ అండి. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే ఆయన మీరు సిద్ధం సభల్లో కూడా చూడండి చాలా స్పష్టంగా గతంలో తెలుగుదేశము బీజేపీ వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చి రంగుల పాంప్లెట్ సంబంధించినటువంటి విషయాల్లో అమలు చేయనటువంటి విషయాలని మీరు గమనించండి. ఇప్పుడు ఇంతకన్నా మెరుగ్గా మేము గొప్ప ఇస్తామని వీళ్ళు చెప్పినా సరే మీరు నమ్మొద్దు, మేము చేయగలిగినంత వరకు ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం, చేసేటువంటి మమ్మల్ని నమ్మండి అనేటువంటి క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు దేన్ని నమ్ముతారనే చూడాలి. ఒక్క పాయింట్ మీరు అడిగారండి, ఒకటి అడిగారు మీరు, ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అదేంటి అని అంటే అసలు దీన్ని ఈ విధమైనటువంటి దాన్ని ప్రజలు ఆమోదిస్తారనంటే నాకు తెలిసి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక ప్రయోగశాలగా రేపు పొద్దున ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి అని నేను భావిస్తున్నాను. ఎందుకోసం అంటే 5 సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలని ఏ విధమైనటువంటిది అందరికి డీబీటీ ద్వారాగా ఆన్లైన్ లో వాళ్ళకి డబ్బులు అనేటువంటిది చేరినటువంటి నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ కూడా మరి అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేస్తారా, లేదు అని అంటే రేపు పొద్దున ఇంకా అదనంగా ఇస్తాము అనేటువంటి పార్టీలకు ఓట్లు వేస్తారనేటువంటి అంశం ఇది మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి ఫలితాల ప్రభావం ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే సంక్షేమ పథకాల అమలు అనేటువంటి దాని మీద అసలు ఆ సంక్షేమ పథకాలకే ఓట్లు వేస్తారా వేయరా, లేదు అని అంటే ఇవి అవసరం లేదనేటువంటి చర్చకు కూడా దారి తీసేదానికి అవకాశం.